పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. పుష్కరాల కంటే ముందే పోలవరం తొలిదశ పనులు పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అయితే పోలవరం ఎంత ఎత్తులో పూర్తి చేస్తారు, ఎంత ఎత్తులో నీటిని నిల్వ చేస్తారు అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు గారు 45.72 మీటర్ల కాంటూర్ ఎత్తులో ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని నిల్వ చేయాలని గతంలో చంద్రబాబు గారు ప్రతిపాదించారు. 2014-19 మధ్య ఆ దిశగానే పనులు కూడా చేశారు. అయితే 2019లో జగన్ గెలిచిన తర్వాత ఈ 45.72 మీటర్ల ఎత్తు అయితే వ్యయం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఏం చేశాడంటే 41.15 మీటర్లకు పరిమితం చేయాలని కేంద్రానికి లేఖ రాశాడు. కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయించి అప్పుడు 41.15 మీటర్ల ఎత్తుకే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీంతో ఒకవేళ అదే గన జరిగితే ఈ ప్రాజెక్టు పూర్తి లక్ష్యాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గళమెత్తింది. పార్లమెంట్లో కూడా దీని మీద నిలదీసింది. వైసీపీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెబితే అప్పుడు కేంద్రం ఏం చెప్పిందంటే అసలు ఈ 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదించిందే మీ జగన్మోహన్ రెడ్డి, ఆయనే 41.15 మీటర్ల ఎత్తులో కట్టమంటే మేమేం చేస్తామని చెప్పి అప్పట్లో కేంద్రం కూడా సమాధానం ఇస్తే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకోలా. ప్రాజెక్టు పూర్తి అంటే ఏ లక్ష్యంతో దాన్ని నిర్మిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరకుండా పోతుందనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాదన. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పుడు 45.72 మీటర్ల కాంటూర్ ఎత్తులో ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కేంద్రంతో అంగీకారం తెలిపారు. దానికి సంబంధించి తొలిసారిగా జలవనరుల శాఖ వెబ్సైట్లో పోలవరం పూర్తి ఎత్తు గురించి మెన్షన్ చేయటం అయితే జరిగింది. ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కూడా పోలవరం ఎత్తు గురించి చెప్పల, అనధికారికమైనటువంటి మాటలే. కానీ తొలిసారిగా అధికారికంగా 45.72 మీటర్లు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఏడాది క్రితమే చంద్రబాబు గారు ప్రకటన కూడా చేశారు. నేను కేంద్రంతో మాట్లాడాను, 45.72 మీటర్ల ఎత్తుకే పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు గారు ఏడాది క్రితమే చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి కేంద్రాన్ని ఒప్పించారు. అదనంగా దాదాపుగా 80,000 ఎకరాలు అదనంగా సేకరించాల్సి ఉంటుంది. దాదాపుగా 222 రెవెన్యూ గ్రామాలు దీనిలో ఇంపాక్ట్ అవుతున్నాయి. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారంగా దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అయినా కానీ చంద్రబాబు గారు ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. జగన్ గతంలో ఈ ఖర్చు భరించలేకే దాన్ని 41 మీటర్లకు ప్రాజెక్ట్ని చేసేసే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి వార్త. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు, జగన్ సర్కారు నిర్ణయమే తేల్చి చెప్పిన పోలవరం అథారిటీ. మొదట ఆ ప్రతిపాదన 2021లో వచ్చిందంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు వచ్చింది. 2023లో కేంద్ర జలశక్తి ముందు పెట్టి నిర్ణయం తీసుకున్నామంటే జగన్ 2021లో ప్రతిపాదిస్తే మేము 2023లో 41 మీటర్లకు సంబంధించి మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వను పరిమితం చేయాలనే ప్రతిపాదన నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుకు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే తొలి దశ నీళ్లు నిలబెట్టడం అన్న ప్రతిపాదన 2021లో మొదట జగన్ ప్రభుత్వమే కేంద్రానికి పంపిందని కొండ బద్దలు కొట్టింది. ఈ అంశంపై కేంద్ర జలశక్తి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి 2023లో తుది నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. అంటే ఈ ప్రాజెక్టుకి పూర్తిగా పతనం చేయాలి అని భావించింది జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా చూడండి ఒకసారి. అప్పట్లో వచ్చినటువంటి వార్త, ఒకవేళ అదే గాన 41.15 మీటర్లకే గాన పోలవరాన్ని పరిమితం చేస్తే అది మినీ రిజర్వాయర్గా మారుతుంది తప్ప బృహత్తర ప్రాజెక్టుగా ఎట్టి పరిస్థితుల్లో మారదు అని చెప్పి అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇదిగో చూడండి, పోలవరం ఇక మినీ రిజర్వాయరే, 41.15 మీటర్లకే కాంటూర్కే సరి. ప్రస్తుతానికి ఆ ఎత్తుకే ప్రాజెక్టు, 94 టీఎంసీల వరకే నీటి నిల్వ. నిర్మాణం మరింత ఆలస్యం, లోక్సభలో కేంద్రం వెల్లడి. రెండో దశ ఊసెత్తని వైనం, సీఎం జగన్ది అదే తీరు. అంటే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మీద పోలవరం గురించి జగన్ ఒత్తిడి చెయ్యాల. దేని గురించి ఒత్తిడి చేసేవాళ్ళు అంటే జగన్ తన కేసుల మాఫీ గురించి ఒత్తిడి చేసుకున్నాడు తప్ప
పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ మాట్లాడలేదు అనటానికి లోక్సభలో ఇది మళ్ళీ చెప్పింది కూడా లోక్సభలోనే రెండవ దశ పనుల గురించి కూడా కేంద్రం ప్రకటన చేసింది. ఇప్పుడు రెండవ దశ పనులకు ఇప్పటి నుంచే మేము సన్నద్ధం అవుతున్నామని కేంద్రం ప్రకటన చేసింది. కానీ జగన్ ఉన్నప్పుడు అసలు రెండవ దశ పనుల గురించి ఊసే ఎత్తల. జగన్కి కావాల్సింది కూడా ఏంటి, 41 మీటర్లే. సో నేను ఇందాకే కేంద్రం ఏం చెప్పిందో మీకు వినిపించా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. సో ఇది ఈ రోజు వచ్చినటువంటి వార్త. పోలవరం 45.72 మీటర్లు ప్రాజెక్టు రెండో దశ నిర్మాణానికి కూడా లైన్ క్లియర్. 194 ఇందాక మనం మాట్లాడుకుంది 94 టీఎంసీల నీటిని నిలబెట్టడానికి మాత్రమే అని మనం మాట్లాడుకున్నాం ఇందాక. కానీ ఇప్పుడు 194 టీఎంసీల నీటి నిల్వపై తొలిసారిగా పీపీఏ ప్రస్తావన, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రస్తావన. అంటే 41 మీటర్లకే దాన్ని పరిమితం చేస్తే 94 టీఎంసీలే దాని కెపాసిటీ. కానీ ఎప్పుడైతే 45 మీటర్లకు దీన్ని పెంచుతారో అప్పుడు దాని కెపాసిటీ అనేది 194 టీఎంసీలకు పెరుగుతుంది. దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తొలిసారిగా చెప్పింది. సో 45.72 మీటర్ల గరిష్ట కాంటూరుపై వెబ్సైట్లో అధికారికంగా వెల్లడి. రెండవ దశకు ప్రధాన కట్టడాల్లో మార్పు ఉండదు. భారీగా భూసేకరణ, పునరావాస వ్యయం 80,000 ఎకరాలు సేకరించాలి. నిర్వాసిత కుటుంబాలు 85,000 కుటుంబాలు. వీటన్నిటికీ కలిపి 28,561 కోట్ల అవసరం. ప్రాజెక్టు పూర్తయితే కుడి కాలువ కింద దాదాపుగా 3.29 లక్షల ఎకరాలకు సాగు, ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు, అంటే మొత్తంగా దాదాపుగా 7.5 లక్షల కుడి కాలువ ఎడమ కాలువ ద్వారా పోలవరం ప్రాజెక్టు గన పూర్తయితే 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఒక ఏడాది 7.5 లక్షల ఎకరాలు 2 పంటలు పండిస్తే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమంది రైతు కుటుంబాలు బాగుపడతాయి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడితోనే కాదు, అనేక ప్రాంతాలకు త్రాగునీరు అందుతుంది. దీనితో పాటు జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. సో అందుకనే ఈ ప్రాజెక్టు ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిందంటే అందుకే అంత ఇంపార్టెంట్ అయింది. 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 13 లక్షల ఎకరాల కృష్ణా ఆయకట్టు కూడా. అంటే బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రాజెక్టు మనకి ఎందుకు ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు, ఎందుకు చంద్రబాబు గారు దీన్ని కంకణం కట్టుకుని ప్రతి నెల పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ చేసి దీన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు అంటే దీని పరిధి అనేది చాలా విస్తృతంగా ఉంది. లక్షలాది కుటుంబాల కళ్ళలో వెలుగులు నింపొచ్చు, పంటలు పండించవచ్చు, అది రాష్ట్రానికి కూడా ఆదాయ వనరుగా కూడా మారుతుంది. సో అందుకనే చంద్రబాబు గారు దీన్ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారా, 194 టీఎంసీల నిల్వ ఉంటుందా లేదా అన్న సందేహాలకు తెరపడింది. 45.72 మీటర్ల గరిష్ట కాంటూరులో ప్రాజెక్టు పూర్తవుతుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మొట్టమొదటిసారిగా అధికారికంగా పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు ఈ నెల 25న ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించిన తరువాత గరిష్ట నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు అడుగులు పడ్డాయి. ఆయన పోలవరంలో పర్యటించడానికి ముందు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో 115 టీఎంసీలకే ప్రాజెక్టును పరిమితం చేసే గుణాంకాలు పీపీ అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వెబ్సైట్లో కనిపించేవి. ఆయన పర్యటన తర్వాత పోలవరం చిత్రమే పూర్తిగా మారిపోయింది. రెండవ దశలో 45.72 మీటర్ల కాంటూరులో నీటి నిల్వకు అవసరమయ్యే కేంద్ర అటవీ పర్యావరణ అనుమతులు, అలాగే స్టాప్ వర్క్ ఆర్డర్ను ఎత్తివేత వంటి వాటిపై కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకుంటుందని కాంతారావు స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పర్యావరణ అనుమతులు తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో కొంత అటవీ భూమి కూడా ఉంటుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు కావాలి. అలాగే నిర్వాసితులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ముందు వాళ్ళని తరలించాలి, తర్వాత వాళ్ళకి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం అందించాలి. సో దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు, కేంద్ర జలశక్తి నుంచి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి కాంతారావు స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. పోలవరం తొలి దశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని జలశక్తి శాఖ అధికారులు చాలా ధీమాగా చెప్తున్నారు. 2,454 మీటర్ల పొడవైన ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ పనులు అనేవి అప్పటికి పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ సంస్థ చెప్తుంది. అలాగే దాదాపుగా 50 క్యూసెక్ల గోదావరి జలాలను బయటకు వదిలే సామర్థ్యంతో 1,118 మీటర్ల పొడవైన స్విల్బేను ఇప్పటికే
నిర్మించి ఉన్నారు. 181 కిలోమీటర్ల ఎడమ కాలువ ద్వారా పరివాహక ప్రాంతంలో 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. అలాగే 178 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువ ద్వారా 3.2 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. 45.72 మీటర్ల ఎత్తులో 194 టీఎంసీల చొప్పున 2 దఫాలుగా 389 టీఎంసీలు నిల్వ చేసుకునే వీలు ఈ ప్రాజెక్టు పూర్తయితే వస్తుందని చెప్పారు. సో ఇప్పుడు భూసేకరణ వ్యయం అనేది భారీగా పెరుగుతుంది. దాదాపుగా 80,000 ఎకరాలు అదనంగా సేకరించాలి. మొత్తం 8 రెవెన్యూ మండలాల్లో 222 రెవెన్యూ గ్రామాలు ముంపుకి గురవుతాయి. వారందరినీ కూడా తరలించాలి. 85,000 కుటుంబాలు నిర్వాసిత కుటుంబాలుగా మారతాయి. సో ఈ భూ సమీకరణ కావచ్చు, నిర్వాసిత కుటుంబాలకు చెల్లించడానికి కావచ్చు, వారిని తరలించడానికి కావచ్చు, దాదాపుగా 28,560 కోట్లు అవసరమవుతాయి. దీనికి కూడా కేంద్రం సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం అయితే సిద్ధంగా ఉంది. ఇక 2 దశల్లో కలిపి మొత్తం నిర్వాసితుల సంఖ్య 1,00,000 కుటుంబాలు 1,00,000 దాటిన అవకాశం ఉందని చెప్పి అంచనా కూడా వేయడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయాలి అనుకున్న పోలవరం ప్రాజెక్టును మళ్ళీ 45 మీటర్లకు పెంచడం ద్వారా చంద్రబాబు గారు ప్రాణం పోశారు. దీనివల్ల దాదాపుగా 7.5 లక్షల ఎకరాలకు కుడి ఎడమ కాలువ ద్వారా సాగునీరు అయితే అందబోతుంది. ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రుల జీవనాడిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.